బడి పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి అందాన్ని విద్యను అందరికి అందించే కంకణం కట్టుకుంది ఈ బాలల చదువుల్లో దేశాభివృద్ధి ఉందని నమ్ముతుంది అన్నిటినీ అందుబాటులోకి తెచ్చి చదువుకోమంటున్నది బ్రతుకును మార్చుకోమంటున్నది కానుకలిస్తూ వేడుక చేసే తల్లికి వందనం తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా వందనం బడిగంటతో మొదలు ఆట పాటలతో చదువు నేర్పించే గురువు అన్ని పిల్లలని ఎదుగుదలకు అండదండగుంటారు చూడు సరికొత్త విద్యతో ఎనలేని జ్ఞానాన్ని తరగతి గదిలో చెప్పి నీ భుజము తట్టి ఏ భయమోదని కన్నీ వివరించి ఏ చింత ఉండొద్దని పడిగొట్టారు బాధ ఉండొద్దని కన్నులకు పోషక విలువల పౌష్టికాహారం పొందాలని తెలివితో జ్ఞానం గురువులే దేవులు అందరైనోళ్ళని చెయ్యి కలుపుదాం బడి బాటకు అడుగులేద్దాం కానుకలిస్తూ వేడుక చేసే తల్లికి వందనం తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా వందనం ఇదే మా వందనం ఇదే మా వందనం. డైరెక్టర్ రామయ్య. బడికొద్దు ఏమొద్దు బ్యాగ్ అక్కడ పెట్టి మనం వేరే ఊరికి వెళ్ళి సుగ్గి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని స్కూల్ వద్దు ఏమొద్దు మనము సుగ్గికి వెళ్ళి డబ్బులు సంపాదించుకున్నాం పదా. పోస్ట్ పోస్ట్ పోస్ట్. నీకు ఒక ఉత్తరం వచ్చింది. అయ్యో నాకు చదువు రాదు ఇప్పుడు ఎట్లా. అయ్యో నాకు చదువు రాదు ఇప్పుడు ఎవరు చదువుతారు. ఏ బిడ్డ ఇది చదువురా. నన్ను బడికి పంపించమంటే పంపించలేదు కానీ నీకు ఉత్తరం చదవాలా ఉత్తరం చి. బిడ్డ కూడా చదవలేదు ఇంకెవరు చదువుతారో ఏమో. అయ్యా కొంచెం ఆగండి. అమ్మ కొంచెం ఆగండి. ఇది ఉత్తరం చదవండి. నాకు చదువు రాదు ఏమి రాదు దీన్ని ఎలాగో అలా చదివి మేనేజ్ చేయాలి. నేను చదువుకున్నది ఇంగ్లీష్ అయ్యా తెలుగు కాదు. మీద టిక్ టాక్ వచ్చిందంట అని తెలుగు రాదంట. నాకు చదువు ఇప్పుడు ఎవరు చదువుతారో ఏమో. అమ్మ ఇది చదవరా ఉత్తరం. 1వ క్లాస్ అయినా చదువుకుంటాం కదా చదువు రాదయ్యా నాకు ఇది. అయ్యో ఈమె కూడా చదవలేదు ఇంకెవరు చదువుతారా ఏమో. అయ్యా ఆగండి ఉత్తరం చదవండి. ఏముందయ్యా దాంట్లో. నాకు చదువయ్యా చదువు చదువయ్యా చదువు. లేదయ్యా మీరే చదవండి. ఏముందయ్యా దాంట్లో. నాకు చిన్నప్పుడు చదివినది గుర్తు లేదయ్యా నువ్వే చదువు. లేదయ్యా నువ్వే చదువు. అయ్యో ఆయన కూడా చదవలేదు ఇంకెవరు చదువుతారో ఏమో. పోస్ట్ పోస్ట్ పోస్ట్. అయ్యా ఇది చదవండి అయ్యా. ప్రియమైన రామయ్య, మీ అత్త మామ రాసినదేమనగా హాస్పిటల్లో అచ్చదర్రా పొద్దుల నుంచి ఎవరు చదవ
అత్త మామ రాసినదేమనగా హాస్పిటల్లో ఏ అర్చొద్దండి, ఒక్కసారి చెప్తే వినపడాలా మీకు? నీ భార్య 2 పిల్లలకి జన్మనిచ్చింది. మీ భార్య చాలా సంతోషంగా ఉంది. అయ్యా ఎంత మంచి శుభవార్త చెప్పారు కదయ్యా. ఎందుకు ఎంత మంచి శుభవార్త చెప్తే ఎందుకు అరుస్తున్నారే? పని పని రామయ్య, నువ్వన్నా చదువుకోలేదు, నీకు ఒక బిడ్డనన్నా బాగా చదివి, నువ్వు చదువుకోకపోయినా నీ బిడ్డన్న చదువుకొని బాగా పడుతుంది. అలాగే నాన్న చదువుకోలేదు, నా ఒక్క బిడ్డనన్నా చదివి బిడ్డ బాగా చదువుకొని బాగా మార్క్స్ తెచ్చుకొని నాకు ఈ స్కూల్కి మంచి పేరు తెచ్చిపెట్టు. సరే నాన్న. చూసారా, చదువుకోకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో. అందుకోసమే మీ పిల్లల్ని సుగ్గులకి అని పనికి అని అన్నీ పిలుచుకుపోకుండా ఉండే చోట ఉంచి బాగా చదివించండి.